హాయ్ అండి, ఈరోజు అయితే పప్పు పోలేలు భక్షాలు అయితే నేనైతే ఇలా చేస్తానండి. 75%గా ఉడకాలి పప్పు. ఇలా పౌడర్ లాగా చేసుకుని తర్వాత వాటర్ వేసి కొన్ని అందులో షుగర్లో వాటర్ వేసి కొంచెం స్టవ్ పైన పెడతానండి. ఇలా పెట్టిన తర్వాత అవి వేడి అవుతుంటే కరుగుతుంది కదండి, షుగర్ మొత్తం కరిగేదాకా ఉంచాలి. ఆ తర్వాత దాంట్లోకి మనం పౌడర్ చేసి పెట్టిన పప్పు పౌడర్ ఉంటుంది కదండి, అది కలిపేసేయాలన్నమాట. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి, టేస్టీగా వస్తాయి. షుగర్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట, మనకి స్వీట్గా వస్తాయి పోలేలు. కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి దాంట్లో కొంచెం నెయ్యి వేస్తానండి. నెయ్యి వేస్తే ఒక స్పూన్ నెయ్యి వేసాను అనమాట, పెద్ద స్పూన్తో. ఇంకా అది వేసేసి అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దాంట్లోకి మనం పౌడర్ చేసి పెట్టిన పిండి అది ఉంది కదండి పప్పుది, అది కలిపేసేయాలన్నమాట. కలిపేస్తే మనకి ఇబ్బంది ఉండదు, ఇలా ముద్దలుగా రాదనమాట. చాలా బాగా వస్తుందండి. ఇదైతే చాలా బాగా అనిపించింది. ఇలా అయితే నేను పోలేలు ఇలా చేస్తాను అనమాట. భక్షాలు టేస్టీగా ఉంటాయి కూడా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పోలేలు కూడా ఎంత బాగా వచ్చాయి, కొంచెం పెట్టినా కూడా స్వీట్గా వస్తుందన్నమాట. మనకి షుగర్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఇలా అయితే కొంచెం ఎక్కువ అవుతుంది. ఆ పిండితో అయితే కొంచెం తక్కువగా వస్తుందన్నమాట షుగరు, ఎందుకంటే మెత్తగా అయిపోతుందేమో అని అలా టెన్షన్ ఉండదు దీంట్లో అయితే. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. పోలేలు కూడా చాలా బాగా వచ్చాయి, టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా అయితే భక్షాలు నేనైతే ఇలా చేశానండి. కొంచెం పిండి తీసుకుని దాంట్లో మధ్యలో పెట్టేసి పూర్ణంలో అలా నెయ్యి ఇలాచీ పౌడర్ అవి వేయడం వల్ల, స్టవ్ పైన పెట్టడం వల్ల పోలేలు అయితే బాగా వస్తాయి. భక్షాలు అయితే చాలా బాగున్నాయండి. ఇంకా నేనైతే ఇలా చేశానన్నమాట. ఇంకా పూర్ణీలు కూడా చేశానండి, దాంతోనే పూర్ణంతో చాలా బాగా వచ్చాయండి అవి కూడాను. ఇలా అయితే ఉందండి భక్షాలు నావైతే. నేనైతే ఇలా చేశాను. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను జ్యోతక్క ముచ్చట్లతో. ఓకేనండి, బాయ్.